హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు వీడియోలకు రైల్వే బోర్డు నుంచి ఇంటర్నల్ గా న్యూ ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క ఇండెంట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో మనకి ఒక అప్డేట్ అయితే ఇంటర్నల్ గా రావడం జరిగింది. జస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి వాటి సంబంధించి బేసిక్ ఐడియా కోసం మాత్రం ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. అఫీషియల్ గా రిలీజ్ చేసిన అయితే కాదు. దిస్ ఈస్ ఏ ఇంటర్నల్ సర్క్యులర్ నోటీస్. ఓకే, సో ఇది మనకు 19/3/2025 రోజు అప్డేట్ అయినటువంటి డేటా. ఇది సబ్జెక్ట్ కనుక తీసుకుంటే ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్పీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025. సో మెయిన్ డేటా కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే మొత్తం మీద మనకి ఇక్కడ కొత్త ఏఎల్పీ నోటిఫికేషన్లో 9,970 పోస్టులకి రైల్వే బోర్డు అయితే అప్రూవల్ చేయడం జరిగింది. ఇది జీడీసీఓ లేకపోతే మనకు అదర్ ఎగ్జామ్స్ కాదు, ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. అంటే సో జనరల్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో సిఎన్ బేస్ పైన మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టులకు అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక 2025లో ఏఎల్పీ నోటిఫికేషన్ రాబోతుంది కదా, దాంట్లో మనకు 9,970 రఫ్లీ మనకు 30 పోస్టులు అనుకుంటే మనకు 10,000 పోస్టులు అయితే ఇక్కడ మనకైతే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు జోన్ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ కనుక తీసుకున్నట్లయితే సెంట్రల్ రైల్వే 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 700, ఈస్ట్ కోస్ట్ రైల్వే 1461, ఈస్టర్న్ రైల్వే 768, నార్త్ సెంట్రల్ రైల్వే మనకి ఇక్కడ 508, నార్త్ ఈస్టర్న్ రైల్వే 100, ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే 125, నార్థన్ రైల్వే 521, నార్త్ వెస్టర్న్ రైల్వే 679, సౌత్ సెంట్రల్ రైల్వే మనం చూశారు కదా 989 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 568, సౌత్ ఈస్టర్న్ రైల్వే 796, సౌతర్న్ రైల్వే కనుక తీసుకుంటే 510, వెస్ట్ సెంట్రల్ రైల్వే 759, వెస్టర్న్ రైల్వే 885, మెట్రో రైల్వే కోల్కతా కన్నా తీసుకుంటే 225. మొత్తం మీద మనకి ఇక్కడ 9,970 పోస్టులకు అయితే అప్రూవల్ అయితే అయిపోవడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంటే ఎప్పుడైతే ఇండెంట్ వస్తుందో దానికి మోస్ట్లీ మనకు 1 to 1.5 month లో నోటిఫికేషన్ అయితే కనిపించడం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో. సో మనకి ఇది మార్చ్ ఎండింగ్ కాబట్టి మోస్ట్లీ మనకు మేలో ఈ యొక్క అప్డేట్ అయితే కనిపించే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ రూపంలో. అక్కడ మనకు స్టార్ మార్క్ ఇవ్వడం జరిగింది కదా, సో వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్. అండ్ అదేవిధంగా ఈ యొక్క జోనల్ డిస్ట్రిబ్యూషన్ లో మనకి ఒక ఇంటర్నల్ రైల్వే చేంజెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా ప్రాసెస్ చేసుకోమని ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అదర్ సెక్షన్ కాబట్టి దాని విషయం వదిలేస్తే మనకి ఇక్కడ 19/3/2025 రోజు మనకి ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కొత్త ఏఎల్పీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి. సో వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అయితే రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. సో ఏఎల్పీకి ఈసారి అయితే మనకు 9,970 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఫైనల్ కంక్లూడ్ అయిపోయిన తర్వాత మేబీ ఒక 10 to 20 పోస్టులు యాడ్ అయితే మోస్ట్లీ మనకు 10K పోస్టులు అయితే కనిపించే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏఎల్పీ సంబంధించినటువంటి కంటెంట్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు ఛానల్ని ఫాలో అవుతుండండి. మన యొక్క యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.